proper you can understand the system. So without that understanding, we can make a lot of misunderstanding. Okay. So there are two things, touchable and so untouchable. చెప్పినా కదా, untouchable లో SCs and justice. వీళ్ళని ముట్టుకునే వాళ్ళు కావాలన్నమాట. ఇది చాలా ఇయర్స్ నడిచింది, అరౌండ్ 2000 years. The same thing was running at that time. So touchable and untouchable. So దీంట్లో SCs ఉన్నారు అండ్ దీంట్లో STs. ఈ ఇద్దరిని అంటే వీళ్ళని ఏమనేది అంటే ఈ శూద్రాస్ కదా, దిస్ ఈస్ కాల్డ్ అతి శూద్ర. దీన్ని ఏమనేది? అతి శూద్రాస్ మీన్స్ దే ఆర్ అవుట్ ఆఫ్ విలేజ్. అంటే గ్రామం నుండి గావుకి బహార్ వెలివేయడం ఇక వాళ్ళు లోపలికి వచ్చి వాటర్ తీసుకోవడం, ఫంక్షన్లకు రావడం, నథింగ్ వాజ్ దేర్. ఇదంతా బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత కొంచెం అబ్జర్వ్డ్ ఇట్ అండ్ అంటే కొంచెం హ్యుమానిటీ లైక్. సో బట్ వీ హ్యావ్ కన్ఫ్యూజన్ అబౌట్ హూ ఆర్ ద టచబుల్ శూద్రాస్ అన్న కూడా మనకు బాగా కన్ఫ్యూజన్ ఉంది. సో లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ నో హూ ఆర్ ద టచబుల్ శూద్రాస్. Can anyone tell more like he said few things like smith, goldsmith, blacksmith? బట్టలు నేసేవాళ్ళు, పద్మశాలీస్, ఇంకా at that time. ఇంకెవరన్నా? Do you know how many like మన దేశంలో కులం ఉన్నది తెలుసు కదా, అందరికి ఏదో ఒక కులం ఉంటుంది. అక్కడ అన్ని కులాల వాళ్ళు ఉన్నారు, రైట్? From top to bottom, everyone is there. Every varna is there, every caste is there, every religion వాళ్ళు ఉన్నారు, every region వాళ్ళు కూడా ఉన్నారు. ఆల్మోస్ట్ రీజన్ కొంచెం తప్ప. సో డూ యూ నో హౌ మెనీ కాస్ట్ ఇన్ ఇండియా? ఎన్ని కులాలు ఉన్నాయి తెలుసు? వర్ణాలు ఏమో 4 ఉన్నాయి, కులాలు ఎన్ని ఉన్నాయి తెలుసా? మన దేశం ఎన్ని కులాలలో డివైడ్ అయ్యి తెలుసా? ఎవరన్నా? ఎవరికి తెలియదా? గెస్ చేయండి. ఈస్ టెల్లింగ్ 4 కులాలు, మోర్ దాన్ 11. ఇంకా ఈస్ టెల్లింగ్ like someone is telling 4, someone is telling 11, 100 plus. ఇంకా ఎన్ని ఉన్నాయి కులాలు తెలుసు? 1000 plus. ఇంకా 2000. ఇంకా 9. ఎన్ని ఉన్నాయి కులాలు? సో దేర్ ఆర్ అంటే చెప్తారు 6000 లైక్ మోర్ దాన్ 6500, మోర్ దాన్ 6500. ఇది కూడా మెయిన్ కులాలు. ఇవేంటి? మెయిన్ పెద్ద. ఎన్ని ఉన్నాయి అంటే ఇది జనరల్ గా చెప్తారు కానీ కొంచెం డిఫరెన్స్ ఉండొచ్చు. లైక్ 6743 అంటే 6000. అందుకే నేను ఇక్కడ మోర్ దాన్ 6500 అని రాస్తాను. సో మోర్ దాన్ 6743 కాస్ట్ ఇండియాలో ఉన్నాయి. అవి కూడా మెయిన్ ముఖ్యమైనవి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రెడ్డిస్ ఉన్నారు. డూ యూ నో హౌ మెనీ కాస్ట్ ఇన్ ద రెడ్డిస్? రెడ్డిలో కూడా ఇంకా ఉపకులాలు ఉన్నాయి. దీన్ని ఏమంటారు? మెయిన్ కాస్ట్ అండ్ సబ్ కాస్ట్. ఏమంటారు? సబ్ కాస్ట్ ఎన్ని ఉన్నాయి రెడ్డిస్ లో? డూ యూ నో? అన్నిట్లో సబ్ కాస్ట్ ఉంటాయి. ఉపకులాలు అంటారు దీన్ని. కులం అప్పుడు కూడా మీరు మ్యారేజ్ చేసుకునేటప్పుడు ఆ ఉపకులం చూస్తారు. సరే రెడ్డిస్ ఓకే, కానీ రెడ్డిలో నాకు తెలిసి అంటే నా ఫ్రెండ్ ఉండే 2 డిఫరెన్సెస్ ఉన్నాయి అంతే. అంటే జనరల్గా ఇన్ జనరల్ 12 సబ్ కాస్ట్ ఉంటాయి అతనికి, 12 ఉపకులాలు. సో ఫర్ ఎగ్జాంపుల్ 12 into
6,000 అయింది. 12 into 6,000, 72,000 cost in India. ఎన్ని ఉన్నాయి? 72,000. 72,000 కులాలు ఉన్నాయి ఇండియాలో. Total. అన్ని కలుపుకొని మొత్తం లైక్ ఇవి జనరల్ గా ఈ మధ్యలో ఉన్నాయి. ఓకే, వాట్ వీఆర్ డిస్కసింగ్ ఈజ్ అబౌట్ శూద్రాస్ జనరల్. కింది దాంట్లో ఇవి ఉన్నాయి కూడా. ఈ శూద్ర అనే ఉంది కదా కింది వర్ణం. కింది వర్ణం ఎన్నిట్లో డివైడ్ అయి ఉన్నది? 6,500 నేను కులాలు. దాంట్లో ఒక్క కులానికి 12 ఉప కులాలు. 12 ఇంటూ మనం చేసుకుంటే 72,000 కులాలు ఉన్నాయి ఇండియాలో. అది కేవలం కింది దాంట్లో ఒకటే వర్ణం. సో వీళ్ళు రెండింటిలో డివైడ్ అయి ఉన్నారు. ఒకరేమో ఎవరినైతే స్పర్శ చేయొచ్చు, ఒకరిని స్పర్శ చెయ్యడం. ఫర్ ఎగ్జాంపుల్ అంటే పశువులను స్పర్శ చేయొచ్చు కానీ మనుషులను చేయాలి. సో దానిలో అన్టచబుల్ అండ్ టచబుల్. సో అన్టచబుల్ జనరల్ గా ఎస్సీస్ ఎస్టీస్ అంటారు. వీళ్ళు ఎస్సీలు ఇండియాలో 1,500 ఎంత అంటే దగ్గర దగ్గర 1,500 కులాలు ఉన్నాయి మొత్తం భారతదేశం. ఓన్లీ తెలంగాణ ఆంధ్ర అంటలేదు. ఎందరు? మోర్ దాన్ 1,500. 1,500 కంటే ఎక్కువ ఉన్నాయి కులాలు. ఎస్టీలో 800 కంటే ఎక్కువ కులాలు. సమయంలో ఆర్ యూ గెటింగ్? ఎందుకంటే మీకు దీని స్ట్రక్చర్ ఏం తెలియదు. వీఆర్ దేర్ బట్ వీ డోంట్ నో ఎనీథింగ్. సో దిస్ ఈస్ ద ఎన్ని ఎస్టీలో ఎన్ని ఉన్నాయి? 800. మోర్ దాన్ 800. ఎస్సీలో మోర్ దాన్ 1,500. బీసీలు ఉన్నారు. వీళ్ళేమో అన్టచబుల్ వస్తారు. టచబుల్ ఎవరు వస్తారు? ఇక్కడ కొందరు ఓసీలు, కొందరు బీసీలు వస్తారు. బీసీలో ఎందరు ఉన్నారు తెలుసా? దగ్గర దగ్గర 3,743 కులాల కంటే ఎక్కువ ఉన్నారు బీసీలో. బీసీస్ అంటారు కదా ఇప్పుడు మీరు చెప్పిన బోర్డ్స్ బ్యాక్వర్డ్ క్లాస్. ఎందరు ఎన్ని కులాలు ఉన్నాయి? 3,743 కాస్ట్ అంటే ఎక్కువ ఉన్నాయి బీసీలో. మొత్తం భారతదేశం అంతా ఇక్కడ ఎన్ని కులాలు ఉన్నాయి? 3,000. అవి కూడా మెయిన్ కులాలు చెప్తున్నా, సబ్ కులాలు కాదు, ఉప కులాలు కాదు, మెయిన్ కులాలు ఇండియాలో కాస్ట్ సిస్టమ్. అర్థమైందా? సో వీఆర్ డివైడెడ్ ఇంటూ 72,000 కాస్ట్. 72,000 కులాలలో మనం విభజించబడ్డాం. వీఆర్ సెపరేటెడ్ లైక్. అర్థమైందా? 72,000 కులాలు. సో ఈ బీసీలలో ఎవరు వస్తారు? అంటే బీసీలలో ఏ కులాలు వస్తాయి జనరల్గా? అంటే ఈ టచబుల్ అన్టచబుల్ ఉంది కదా. సో బీసీస్ అండ్ సమ్ ఓసీస్ ఆర్ టచబుల్. వీళ్ళని ఏమంటారు? స్పర్శ చేయొచ్చు. బీసీస్ అండ్ కొందరు ఓసీస్. ఈ బీసీలలో ఏమేమి కులాలు వస్తాయి తెలుసా? అంటే ఇప్పుడు గౌడ్స్ ఉన్నారు, యాదవ్స్ ఉన్నారు, అలాగే పద్మశాలీలు ఉన్నారు, గోల్డ్ స్మిత్, బ్లాక్ స్మిత్, చాలా ఉన్నారు. ఆర్ఏ అంటారు. ఆర్ఏ కళ్ళు తీసేవాళ్ళు గౌడ్స్ అంటారు, చెప్పులు పెట్టేవాడు. సో చాలా ఇవన్నీ వీళ్ళందరినీ బీసీలలో వస్తారు. కొందరు ఓసీలు కూడా టచబుల్ శూద్రాస్. ఇప్పుడు మనం ఓసీలలో అంటాం. ఎవరు శూద్రాస్ బట్ టచబుల్ ఎవరు ఉన్నారు? ఎవరు చెప్పగలుగుతారు? Muslims are actually very well, sir. They are coming, but generally few people came from, but majority of the people here only. India. DNA is almost same only, blood is same only. So OCs లలో ఎవరు వస్తారు? Like Shudras, touchable. అంటే జనరల్గా ఎవరికన్నా ఉన్నారా? ఎవరికి లేదా? సో లైక్ మన ఓసీలలో మన దగ్గర ఏమేమి కులాలు ఉన్నాయి?
అదే కమ్మ అంటే కమ్మాస్ 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 కాపు కమ్మాస్ రెడ్డి తర్వాత రెడ్డిస్ రెడ్డిస్ ఇంకా పద్మశాలి బీసీ వైశ్యాస్ వైశ్య సపరేట్ సో జనరల్గా కమ్మాస్ కాపూస్ వెలమ ఉన్నారు వెలమ ధర వెలమ ధరలు అంట సో దీస్ ఆల్ ఆర్ ఏమొస్తారు దీంట్లో ఓసీలు వస్తారు రాజులు ఈవెన్ కొందరు రాజులు కూడా కొందరు రాజులు అంటే యాక్చువల్లీ రాజులు క్షత్రియులలో వస్తారు కానీ సౌత్ ఇండియాలో వాళ్ళు బీసీలలో వస్తారు అంటే ఓసీలు వస్తారు సో దీస్ ఆల్ ఆర్ టచబుల్ షూటర్స్ మన తెలంగాణ ఆంధ్రలో ఉండే రెడ్డిస్ కమ్మాస్ కాపూస్ బెలమాస్ వీళ్ళందరికీ శూద్రస్ బట్ టచబుల్ అంటే స్పర్శ చేయవచ్చు దీస్ ఆల్ పీపుల్ ఆర్ ఒకటే అందరూ ఒకటే యాక్చువల్లీ మనుషులందరూ ఒకటే బట్ దిస్ సిస్టమ్ అట్లా డివైడ్ అయి ఉంది సో మన దగ్గర ఉన్న ఈ టచబుల్ శూద్రాసులలో మనం ఇక్కడ తెలంగాణలో ఆంధ్రాలో ఉన్నటువంటి మన కమ్మాస్ కాపు రెడ్డిస్ వెలమాస్ ఇంకా కొన్ని అక్కడ శెట్టి బలిజ అంటారు శెట్టి బలిజ బలిజ ఇవన్నీ కూడా ఓసీలో వస్తారు బట్ టచబుల్ శూద్రాలు అర్థమైంది సో ఇది దిస్ ఈస్ ద సిస్టమ్ ఆఫ్ ఇండియా సో అందుకనే మన మధ్యలో ఎప్పుడు కూడా యూనిఫికేషన్ రావాలి ఎందుకు అది అడ్డం వస్తుంది మ్యారేజ్కి వెళ్ళినా కులం అడ్డం వస్తుంది దేనికి వచ్చినా ఈవెన్ ఎక్కడ వస్తుంది ఈ సబ్ కాస్ట్ మధ్య ఉప కులాలలో అన్లెస్ అంటే ఏదైనా లవ్ మ్యారేజ్ లేకపోతే అది తప్పించి జనరల్గా అరేంజ్ మ్యారేజెస్ ఇవన్నీ కూడా కావు ఇండియాలో అరేంజెస్ మ్యారేజెస్ ఖచ్చితంగా అది కులం చూసే గోత్రం చూసి ఇవన్నీ చూసి చేస్తారు సో ఈ వాజ్ బోర్న్ ఇన్ ఎస్సీ అన్టచబుల్ ఫ్యామిలీ బాబాసాహెబ్ అంబేద్కర్ సో యూ కెన్ ఇమాజిన్ హౌ ద టార్చర్ వాస్ బయటికి వెళ్ళడమే నీడ కూడా పడవద్దు నీళ్లు ముట్టద్దు అలాంటి సిచ్యువేషన్లో ఒక పర్సన్ చదువుకోవాలి స్కూల్కి వెళ్ళాలి ఏదైనా చేయాలంటే హౌ టార్చర్ ఇట్ వాస్ వెరీ పెయిన్ఫుల్ అంటే అలాంటి సిచ్యువేషన్ నుండి వీ కాంట్ ఎక్స్పెక్ట్ దట్ ఈ సిచ్యువేషన్ రాగలుగుతారు సమ్ పర్సన్ యు గాట్ మై సో హీ హ్యాస్ నంబర్ ఆఫ్ డిగ్రీస్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ number of degrees from all over the world. I think so about more than 18. But then he has PhDs, double PhDs. He studied in Columbia, London School of Economics. Columbia ఎక్కడ ఉన్నాయి? US. Yes. Everywhere almost he did. You got my point? So how difficult it was? ఒక అన్టచబుల్ పర్సన్ ఆ ఇంట్లో నుండి బయటికి వస్తే ఎవ్రీవన్ ఈస్ డినైన్ వాటర్ దొరుకుతలేదు స్కూల్ పోదామంటే స్కూల్ లేదు నాట్ అలౌడ్ సో దే ఆర్ సిట్టింగ్ అవుట్ సైడ్ సమ్వేర్ ఎక్కడనైతే కేవలం వినగలుగుతారు కేవలం వినగలుగుతారు అలాంటి చోట ఎందుకంటే స్కూల్లో లైక్ టచబుల్ కూర్చోంటారు అన్టచబుల్ అవుట్ సైడ్ సో అలాంటి సిచ్యువేషన్లో యూ కెన్ ఇమాజిన్ హౌ టార్చర్ ఇట్ వాస్ హౌ టార్చర్ కెన్ ఎనీ పర్సన్ గో అప్ టు దిస్ లెవెల్ సో దట్ ఈస్ ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ ఇమాజినేషన్ సో హీ వాస్ టెల్లింగ్ దాట్ ఆల్ పీపుల్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్ ఓన్లీ అందరూ మనుషులే మానవ మనిషి అందరూ ఒకటే వై దిస్ సిస్టమ్ సో మెల్లిమెల్లిగా స్లోలీ వెరీ స్లోలీ విత్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ విత్ లాట్ ఆఫ్ టార్చర్ లాట్ ఆఫ్ డిఫికల్టీ స్లోలీ గెట్ అవుట్ మెల్లిమెల్లిగా తను ఒక్కొక్క స్టెప్ ముందుకెళ్ళి దెన్ ఈ కేమ్ టు అంటే ఒక రకంగా చెప్పాలంటే దట్ టార్చర్ వాజ్ సో మచ్ బికాస్ ఆఫ్ దట్
వాజ్ అ బిగ్ పర్సన్. ఎంత మనం ఏమంటారు కష్టం అనుభవిస్తే అంత పైకి వస్తారంటారు. సో ఇట్ వాజ్ సో మచ్. ఎంత ఉండేనంటే ఎవ్రీవేర్ డినయల్, అవమానం. ఏదన్నా వర్షం వచ్చినా ఇక్కడ ఆగరాదు, చేయరాదు. ఎవ్రీవన్ ఈస్ పుషింగ్, కొడుతున్నారు, తిడుతున్నారు. సో దట్ టార్చర్ క్రియేటెడ్ ఇమేజ్. సో వాట్ హీ వాంటెడ్ ఈస్ నో ఎవ్రీవన్ ఈస్ ఈక్వల్. And the main thing of constitution is equality, fraternity, justice and freedom. Equality అంటే మానవులందరూ సమానం, ఒకటి, అందరికీ రక్తమే ఉన్నది. అందరూ వీఆర్ డిస్కసింగ్ దట్ ఓన్లీ, రైట్? సో అందరూ ఒకటే. ఇది చెప్పడానికి he has studied a lot. సో he wanted to uplift the person. దాని తర్వాత ఇప్పుడు కూడా ఈవెన్ రీసెంట్గా కూడా చాలా మనం చూస్తూ ఉంటాం కదా, పరువు హత్య, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్, సంథింగ్ చిన్నవాడు పెద్దవాడు కులము మతం ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా. దేర్ కెన్ వి సీ ద హ్యుమానిటీ. జనరల్గా మనం చూస్తాం. వై? బికాస్ ఇట్ ఈస్ ఇన్బిల్ట్. మనం పుట్టినప్పటి నుండే చెప్తా ఉంటాం, నువ్వు ఈ కాస్ట్ ఉన్నది, కులము అక్కడ. సో దట్ ఈస్ బికమ్ కులం అన్నది అంటే ఏదో వాచ్ లాగానో ఏదో షర్ట్ లాగానో తీసి పడేస్తుంది. బట్ ఇట్ ఈస్ ఇన్ మైండ్ ఫిక్స్ అయిపోయింది. సో దాన్ని తీయడానికి అది ఒక ఫిజికల్ వస్తువు కాదు. సో అది ఏమైపోయింది? ఏదన్నా వస్తువు అయితేనేమో అది మనం తీయచ్చు, లేదా వాచ్ అయితేనేమో తీసి పడేయచ్చు. బట్ దట్ ఈస్ నాట్ దేర్. సో ఇట్ ఈస్ ఇన్బిల్ట్. సో దాంతో ఏమైంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన ఒక కులానికి సంబంధించిన ఒక విధమ ఉంటాడు. He has brotherhood who is staying, for example, సిద్దిపేటలో ఉన్నారు ఒక ఆయన కర్నూలులో. సో దే హ్యావ్ బ్రదర్హుడ్. బట్ పక్కా ఉన్న మిగతా కులాలతో ఏం బ్రదర్హుడ్? పక్కకే ఉన్నారు, కంపౌండ్ వాళ్ళు కలిసే ఉన్నారు. ఈవెన్ రెడ్డిస్, ఈవెన్ కమ్మాస్, ఇంకా బీసీస్, ఆర్ఎస్సీస్, దే డోంట్ హ్యావ్ ఎనీ బ్రదర్. మళ్ళా పిల్లగాడిని చూడాలి, మ్యారేజ్ చూడాలంటే ఇవన్నీ క్రాస్ చేసుకోవాల్సింది. పక్కకు ఉన్నారు, అమ్మాయి ఉన్నది, అబ్బాయి ఉన్నారు, మంచోళ్ళు ఉన్నారు, మంచిగా ఉన్నది. కానీ కూడా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి సార్. అదే. సో ద థింగ్ ఈస్ వీ హ్యావ్, మన మైండ్లో ఏమున్నదంటే కులం, తక్కువ కులం, ఎక్కువ కులం. ఇప్పుడు కూడా చూస్తుంటాం. ఈవెన్ నేను ఇన్ ఉత్తరప్రదేశ్, దిస్ బీహార్, అక్కడ సీఎం అంటే పెద్ద పోస్ట్ కదా. బట్ జీతన్ రామ్ మాంఝీ అని ఉండే వీళ్ళకంటే ముందు, నితీష్ కంటే ముందు. సో ఆయన చంబన్ను కూడా అంటే ఆయన దింపాడు కదా. సో దాన్ని శుద్ధి చేయడం, బికాస్ హీ వాజ్ అన్ అన్టచబుల్. సో అన్టచబిలిటీ అనేది మైండ్లో ఉండిపోయింది. సో ఎంత ఇది ఉన్నా కానీ ఈజ్ అన్ అన్టచబుల్. కులంనే ముందుకు వస్తూ ఉంటారు. So in that situation he has to be struggle, and he came out of that thing, and he came in a position. మీరు చూడండి, ఇవి 72,000 కులాలు అంటే బ్యారియర్స్, గేట్లను దాటుకొని రావడం 72 ఎంత కష్టమైన విషయం. సో హౌ పేషెన్స్ వీ హ్యావ్, ఎంత ఓపిక ఉండాలి, ఎంత ధైర్యం ఉండాలి, ఎంత సాహసం ఉండాలి. సో వాట్ ఐ సేడ్ యూ, వాట్ వీ కెన్ లెర్న్, can learn a lot of things because his character, about his ఆయన క్యారెక్టర్ పైన ఇప్పటి వరకు ఒకరు కూడా కమెంట్ చేయలేదు. he has lot of degrees, PhDs, double PhDs, everything ఉన్నాయి. కానీ దాంతో ఆయనకు what he told అంటే దీంతో కాదు, ఆయన క్యారెక్టర్ ఉంది కదా, మనం చెప్తాం క్యారెక్టర్ డిఫెక్ట్స్. the character was so అర్థమైందా? సో ఇప్పుడున్న కాన్స్టిట్యూషన్ ఇట్ ఈస్ నాట్ ఫర్ ఓన్లీ వన్ పర్సన్, ఇట్ ఈస్ ఫర్ ఎంటైర్ కంట్రీ, ఫర్ ఎవ్రీవన్. 4 వర్ణాలు ఉన్నాయి కదా. సో దీనికంటే ముందు, ఇఫ్ యూ నో, నీకు హిస్టరీ తెలుసో తెలియదు, దీనికంటే ముందు, ఈ రాజ్యాంగం కంటే ముందు ఈ అతి శూద్రులలో మహిళలు ఉన్నారు కదా, మహిళలు ఇంకా వాళ్ళ అతి శూద్రులు
మహిళలు దే ఆర్ ఇన్ ద బేస్ ఆఫ్ దిస్ కాస్ట్ సిస్టమ్. వాళ్ళకి ఏ అధికారం లేదు, నథింగ్. ఇంట్లో నుంచి ఇంట్లో జస్ట్ ఇంట్లోనే ఉండాలి, బయట అంటే ఏం చేయరాదు. జస్ట్ ఒక ఇది పిల్లలు ముట్టేయడానికి కిచెన్ అండ్ పని చేయడానికి లైఫ్ పని చేయడానికి ప్లస్ పిల్లల్ని అంటారు. అపార్ట్ ఫ్రమ్ దాట్ నో రైట్ వాజ్ దేర్. సో ఈయన ఏం చేసాడు, వాట్ ఈ డిడ్ ఈస్, ఇప్పుడు మన దగ్గర ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ అయింది కదా, బట్ బిఫోర్ ఏదైతే సిస్టమ్ ఉండమో ఆ సిస్టంలో ఏ మహిళలకు కూడా ఎలాంటి అధికారం లేదు. బట్ నౌ పీపుల్ ఆర్ బికమ్ ఐఏఎస్, ఐపీఎస్, ఎమ్మెల్యేస్, ఎంపీస్. అంటే ఈ 4 వర్ణాలలో మహిళలు ఉన్నారు కదా, ఏ మహిళకు కూడా ఏ అధికారం లేదు. నాట్ ఓన్లీ శూద్ర, కేవలం శూద్రులకనే కాదు, పై మహిళలకు కూడా. అంటే ఈవెన్ ఇక్కడ బ్రాహ్మిన్స్ లో కూడా, క్షత్రియులలో కూడా, వైశ్యాస్ లో కూడా ఎవరికి అప్పుడు ఉండేది కాదు. మహిళలను నీచులు, శూద్రులాగా చూసేది. సో దెన్ హీ హాస్ గివెన్ ద రైట్స్ ఇన్ కాన్స్టిట్యూషన్. రాజ్యాంగంలో అధికారం ఇచ్చిండు కాబట్టి నౌ దే కెన్ స్టడీ, దే కెన్ బి ఎనీథింగ్. అర్థమైంది కదా, ఆఫ్టర్ కాన్స్టిట్యూషన్ ఓన్లీ పీపుల్. అంటే చాలా మందికి తెలియదు. లైక్ రిజర్వేషన్స్. యూ గాట్ మై పాయింట్. సో ఈ మహిళలకు ఎవరైనా కానీ ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఏ మహిళన్నా కానీ ఆ మహిళలకు ఇవాళ అధికారం. దే ఆర్ కమింగ్ అవుట్ అండ్ దే ఆర్ స్టడీయింగ్, దే ఆర్ డూయింగ్ జాబ్, దే ఆర్ బికమ్ డాక్టర్, ఇంజనీర్, దే ఆర్ ఎమ్మెల్యేస్, ఎంపీస్, దే ఆర్ ప్రైమ్ మినిస్టర్ బికాస్ ఆఫ్ ఓన్లీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. Before that, no single right was there. ఒక సింగిల్ రైట్ లేదు. ఈవెన్ దో విడోస్ ఉంటారు కదా, విడోస్ కూడా 50% అంటే ఒకవేళ షేర్ ఉంటే దే షుడ్ గెట్ సేమ్ as per the law. They have every right. Even remarriage తెలుసు కదా, అందుకంటే ముందు ఒకటి సతీ ప్రథ అని ఉండేది. సతీ సహగమనం అనేది, సతీ సహగమనం. దాంట్లో ఏం చేసేది, హస్బెండ్ చనిపోతే మహిళలను కూడా లైవ్ గా కాల్చిపోయేది. అంటే ఏం చేసేది అంటే అప్పుడు చుట్టూరుగా ఫోర్స్ఫుల్ గా మనం ఒకవేళ తాగిపోతే అది అని డోల్ ఉంటాయి కదా, డోల్ మొత్తం చుట్టూరుగా డోల్ పెట్టేది. ఎందుకంటే ఆమె అరుపులు వినవడం, ఆమె పారిపోవాలి. సో ఫోర్స్ఫుల్గా మొత్తం అందరూ కలిసి ఆమెను దాంట్లో కోసిపడేసి, సో ఆమె సౌండ్ నిలబడకుండా డోలు. సో దట్ సిస్టమ్ వాజ్ దేర్. సో ఆ సిస్టమ్ నుండి అంటే ఇవన్నీ ఎందుకు జరిగినాయి అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ సమ్ బ్రిటిషర్స్. బికాస్ వాళ్ళు ఇంతగానం చూడలేక ఒక మనిషి చనిపోతే ఇంకో ఆమెను దాంట్లో బర్న్ చేయడం హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ క్రైమ్. ప్లస్ అన్టచబుల్గా పెట్టడం, అంటే బానిసలుగా పెట్టడం దట్ ఈస్ డిఫరెంట్, కానీ అన్టచబుల్గా పెట్టడం వాట్ ఈస్ దిస్. సో ఇవన్నీ విత్ ద కంబైన్డ్ ఎఫర్ట్స్ ఆఫ్ ఆల్ ద పీపుల్, slowly, but the major role played by this person. You got something? So that character, he never, అంటే ఒకవేళ అనుకుంటే he might be settled in US, UK, or అప్పుడు ప్రైమ్ మినిస్టర్, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ కూడా అయ్యే అవకాశం ఉండే. బట్ he never gone for that. ఆయన లా మినిస్టర్ ఉన్నప్పుడే ఒకటి హిందూ కోడ్ బిల్ అని ఉన్నాయి. హిందూ కోడ్ బిల్ అంటే ఏంటిది, దాంట్లో 2-3 డిమాండ్స్ ఉంటాయి. దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే మహిళలకు సమాన అధికారాలు ఉండాలి, బికాస్ దే ఆర్ ఆల్సో ఉమెన్ బీయింగ్. సో అప్పుడు సిస్టమ్ అగెనెస్ట్గా ఉండే మహిళలకు, వాళ్ళు ఒప్పుకోలేదు. సో అప్పుడు ఆయన ఏం చేసిందంటే ఈ లా మినిస్ట్రీ నుండి రిజైన్ దాన్ని వ్యతిరేకిస్తుంది. So this is the history of, yesterday we celebrated his birthday. There are lot of things to learn, to know about the system.
బికాస్ మనకు పైన కొంచెం తెలుసు అంతే, ఆయన ఫోటో చూస్తాం, ఏదో స్టాచ్యూ చూస్తాం, లేకపోతే ఏదో సంథింగ్ తెలుసు, లిటిల్ తెలుసు. కానీ ఈ లోపల ఇదంతా పెద్ద, యాక్చువల్లీ ఇవన్నీ కూడా చెప్పాలంటే ఇట్స్ టేక్ లైక్ ఒక కోర్సు లాగా చెప్పచ్చు అన్నమాట. ఫస్ట్ నుండి 10th వరకు ఉంటాయి ఇక జియాలజీ, సోషియాలజీ లాగా అట్లా చెప్పొచ్చు ఇవన్నీ. చాలా పెద్ద కోర్సు. బట్ ఐఎమ్ గివింగ్ అ బ్రీఫ్ బికాస్ వీ షుడ్ నో అబౌట్ ద ఫ్యూ థింగ్స్ అండ్ వాట్ వీ కెన్ లర్న్. మనం ఏం నేర్చుకోవచ్చు. ఈ నెంబర్ ఫారెన్లో ఆఫర్ ఉన్నా కానీ ఆయనకు యాక్చువల్లీ 5 పిల్లలు. ఎందరు? 5 మెంబర్స్, 5 పిల్లలు ఉండే. చిన్నప్పుడే మ్యారేజ్ చేసే ఆ ప్రథ ఉండేది కదా, ప్రథ ఏమంటారు మన దగ్గర, బాల్య వివాహం చేసేది చిన్నప్పుడే చేసేసింది ఆయన కూడా. సో ఆ కస్టమ్స్. సో 5 మెంబర్స్లలో 4 మెంబర్స్ చనిపోయారు. బట్ హీ వాస్ ఫైటింగ్ ఫర్ అవర్ రైట్స్. ఆయన దీంట్లో బిజీ ఉంది. ఈ నెవర్ టుక్ ఆఫ్టర్ దేర్ చిల్డ్రన్. అంటే ఆయన ఏమనుకునేదంటే ఈ దేశం నేను నాది, ఈ పిల్లలందరూ నాది. సో ఒకైనా పోతే పర్లేదు. అట్లా ఎందుకు చనిపోయారు? ఆయనకున్న 4 పిల్లలు ఒక్కడే మిగిలి. దాంట్లో ఒక అమ్మాయి ఉండే సభ్యులు. అంటే టోటల్ 4 మెంబర్స్ చనిపోయారు. ఈ వాజ్ ఇన్ అనదర్ ప్రోగ్రామ్, ఈ వాజ్ ఇన్ సమ్వేర్, ఈ వాజ్ స్టడీ. ఆయన మిస్సెస్ ఆల్మోస్ట్ ఇల్లిటరేట్, రమాబాయి అంబేద్కర్. ఈయననేమో ఇంటలెక్చువల్, హై లెవెల్ స్టడీ, ఆమెనేమో ఇల్లిటరేట్. సో ఆమె పేడ ఉంటుంది కదా, పేడ అవి పిడికలు అంటారు కదా, అవి అన్నీ ఆయనకు డబ్బులు పంపించాయి ఫర్ స్టడీ. అంటే ఆమె ట్రీట్మెంట్కి ఉపయోగించలేదు. ఇఫ్ యూ కమ్ టు నో, ఇట్ ఈస్ వెరీ పెయిన్ఫుల్ యాక్చువల్. పిల్లలు అనారోగ్యంతో ఉంటే వాళ్ళకి ఆమె ఖర్చు పెట్టలేదు. అవి చేసేసి ఏం చేశారంటే తను భవసమంగా పంపించారు స్టడీలో. అదే. సో హౌ పెయిన్ఫుల్, మీరు ఒకసారి ఆలోచించండి. సో పెయిన్ఫుల్. ఆమెకు కూడా తెలుసు ఈయన ఆరోగ్యం బాగలేదు, బట్ అక్కడ ఆయన స్టడీ చేస్తున్నారు. సో అప్పుడు లెటర్ తోటి అయ్యేది కదా. బట్ షీ వాస్ నాట్ యూస్ టు టెల్ ఆల్ ద థింగ్స్ టు హిమ్ ఆల్సో. ఓకే నేను చూసుకుంటాను, ఫ్యామిలీ ఐ మెయింటైనింగ్, యూ జస్ట్ క్యారీ ఆన్. మీకు ఏం కావాలో మెడికల్ తయారు చేసి అమ్మి ఆ డబ్బును అటు పంపించారు. సో దెన్ ఎప్పుడైతే బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక కొడుకు సంథింగ్ ఎవరో పాప చనిపోతుందో, at that time he was a law minister. Even though he didn't have a single rupee, ఒక రూపాయి కూడా లేకుండా, సింగల్ రూపీ లా మినిస్టర్ ఒక గాడ అంటే ఇవన్నీ ప్రొఫెసర్ ఉంటాయి, సింగల్ రూపీ లేకుండా. అంటే బరియల్ చేయాలి కదా, చనిపోయిన తర్వాత ఒక గుడ్డ కావాలి. ఆ గుడ్డ కొనడానికి కూడా ఆయన దగ్గర డబ్బులు లేవు. సో హి వాస్ వెరీ అప్సెట్. ఏం చేయాలో అర్థం కాక అప్పుడు ఆయన మిస్సెస్ ఏం చేస్తారంటే, కొత్త చీర ఉంటాయి కదా, చీరని చింపి తీసుకొచ్చి దాంట్లో పెట్టేసి అప్పుడు తీసుకెళ్ళి సమాధి చేస్తుంది. లైక్ కుండ్రాలు ఏమంటారు దాన్ని, దాంట్లో వేసి ఇది చేస్తారు కదా. సో మట్టి చేయడం హౌ పెయిన్ఫుల్ ఇట్ వాస్. ఎంత పెయిన్ఫుల్ ఉండొచ్చు, జస్ట్ ఇమాజిన్. అండ్ he was resigned for the rights of Indian women, plus all this for equal rights. Adungi, so it was so painful. And okay, this is all one like aspect, one part. Another part is, like he said, he read all the constitution of world. మొత్తం ప్రపంచాన్ని ఎదుర్కోవచ్చు. ఇన్ వరల్డ్ ఇంటెలెక్చువల్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంటెలెక్చువల్ పర్సన్. ఈవెన్ కొలంబియా దే యూస్ టు కీప్ ఈ స్టాచ్యూస్.
సో అది చదివేసి, ఎందుకంటే బికాస్ ఇక్కడ ఈ కులాలు ఉన్నాయి, మతాలు ఉన్నాయి, వీళ్ళ మధ్య ఎట్లా, ఇప్పుడు మీకు ఒక లా అప్లికేబుల్, నాకు లా అప్లికేబుల్, నేను ఒకటి పాటిస్తాను, మీరు ఒకటి, అంటే కస్టమ్స్ ఉన్నాయి కదా డిఫరెంట్. సో అందరు కలిసి పాటించాలంటే ఎట్లా, మల్టీ డైవర్సిటీ ఉంది కదా. సో అప్పుడు ఆయన ఏం చేసినట్టు, he has read all the constitutions from entire world, and with the help of that and with his own things, యాక్చువల్లీ దాని వెనకాల చాలా హిస్టరీ ఉంది, అలానే బాగా చదవాలి అప్పుడు మనకు తెలుస్తుంది. బట్ వాట్ ఈ డిడ్ ఈస్, ఏదైతే అందరికీ కామన్ ఉన్నదో ఈ హ్యాస్ మేడ్ దట్, అంటే 100% అయినా ఏదో అవసరం అంటే ఇంట్లో కూర్చొని రాసి అందరినీ పాటించమనేది కాదు. అక్కడ ఓటింగ్ జరిగేది, ఓటింగ్ ఫలానా యాక్ట్, ఫలానా లా, ఫలానా సెక్షన్, ఫలానా ఆర్టికల్స్ ఉన్నాయి కదా, ఈ ఆర్టికల్ ఉండాలా వద్దా. సో ఓటింగ్ జరిగింది. సో ఓటింగ్ జరిగేటప్పుడు మెజారిటీ ఎవరైతే, ఎందుకంటే అప్పుడు ఈ వర్గంలో అంటే అప్ టు రెడీస్ స్టడీ లేకుండే, ఇప్పుడు కూడా చాలా మంది అంటే అప్ టు మనం అంటాం కదా, ఓసీల్లో కూడా చాలా మంది పెద్దోళ్ళకి స్టడీ లేదు, ముసలోళ్ళు చదువుకోలే, వాళ్ళకి కేవలం వ్యవసాయం చేయడం, భూములు, కానీ చదువు ఇప్పుడు కూడా లేదు, చాలా ఉన్నారు. సో అప్పుడు చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ. సో ప్రతిదానికి ఓటింగ్ జరిగేది. కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అనే దాన్ని, ఆ ఓటింగ్లో ఎవరైతే మెజారిటీ పీపుల్ సెలెక్ట్ చేశారో ఇది ఓకే అంటే ఆ ఆర్టికల్ దాంట్లో రాయబడ్డది. వాళ్ళ ముందు పెట్టేది దిస్ ఈజ్ ద ఆప్షన్. బట్ ఎవరైతే మనం దేనికి ఓటింగ్ జరుగుతున్నదో అదే ఆర్టికల్ దాంట్లో. కానీ కొన్ని విషయాలలో ఇట్ వాజ్ వెరీ ఫామ్, లైక్ మహిళలకు అధికారం. వాళ్ళకి ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉంటారు కదా, ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు మరి వాళ్ళు లీవ్లో ఉండాలి కదా, మరి ఇన్కమ్. సో ఇప్పుడు మెటర్నిటీ లీవ్ అంటారు కదా, విత్ పేడ్ లీవ్, దట్ ఈస్ బికాస్ ఆఫ్ దీస్ ఎఫర్ట్స్. ప్లస్ ఈ మనకు మధ్యలో ఒక లీవ్ కావాలా, 1 వీక్ మధ్యలో, వీక్ అంతా మనం చేసుకుంటాం కదా, మళ్ళీ నెక్స్ట్ వీక్ వస్తాం. సో వీక్లీ రెస్ట్, వీక్ ఆఫ్, ప్లస్ ఆ టైమింగ్స్. సో ఇవన్నీ చాలా ఎఫర్ట్స్. సో అంటే మనకు మ్యాక్సిమం ఎక్కడ ఇవన్నీ సిలబస్లో ఉండవు, స్కూల్ ఎడ్యుకేషన్లో ఉండవు. సో దట్ వాజ్ దీస్ ఎఫర్ట్స్. సో బికాస్ ఆఫ్ దట్ ఓన్లీ we fall in as a great person. కడుతున్నప్పుడు ఏమి అయితాను సార్, కడుతుంది పెట్టినట్టు అయితాను లీవ్ సార్. So this is the thing actually, and what is the main thing in his total what we can learn is the character. ఏంటిది? He was having lot of opportunities to do lot of things, but he never ఎప్పుడు కూడా ఆయన క్యారెక్టర్ ఎక్కడ కూడా కొంచెం కూడా ఇవ్వాలి. సో మీరు ఎప్పుడైనా చూడండి, నో వన్ విల్ జట్ ఈస్ క్యారెక్టర్, ఎవరికి objection. He was so pure about his words, about his stand, about his everything. He was so pure that no one can make any like default in his character. ఆయన చరిత్రలో, ఆయన క్యారెక్టర్లో ఏ ఒక్క తప్పును మనం కాంట్ ఈవెన్ నౌ. సో దట్ వాస్ హిస్ great thing. So we can learn is a character mainly. Like ఇవన్నీ విషయాలు మనం చెప్తా ఉన్నాం కదా, పంచశీలాలు, like this and that. He was used to follow very strictly. ఏంటి పంచశీలాలు ఉన్నాయి కదా, he used to follow very strictly. Like అబద్ధాలు ఆడద్దు, విచారం, కొడాలి, దొంగతనం, ప్రాణహింస, నథింగ్. సో దిస్ ఈస్ ద థింగ్ యాక్చువల్. సో ద సేమ్ థింగ్ వీ హ్యావ్ టు ఫాలో.
to build our character more pure. Then we can do rest of the things are, that is the different. Avani very. But you got my point. How much he sacrificed? His law ministry, his profession, their children's, everything. ఆయన చనిపోయిన తర్వాత ఆయన పైన అప్పు ఉన్నది. ఆయన ఏం సంపాదించాలి? చనిపోయిన తర్వాత అది కూడా ఆ అప్పు దేనికి ఉన్నదంటే ఈ యూస్ టు రీడ్ లాట్ ఆఫ్ బుక్స్. ఆ బుక్స్ తీసుకున్న అప్పు మనం తీసుకుంటాం బుక్స్. మనమేమో సంపా మనకి ఈ అప్పు ఉంటుంది అంతేనా? సో తనకు ఆ అప్పు తప్పించిన వేరేది. సో దట్ ఈస్ ద థింగ్ యాక్చువల్. సో ఈస్ very ideal in entire world as comparatively. So that's what Columbia University, London School of Economics, lot of universities declared him as an world intellectual. World intellectual. Okay? So do you have any like questions or anything, something? In short, only we. Why? Because we can learn something. You can learn from every person of the world. ప్రతి మనిషి దగ్గర ఏదో ఒక మంచితనం ఉంటుంది. ప్రతి మనిషి, ఈవెన్ ఈజ్ అ డ్రంకర్, బట్ హి హస్ సమ్ గుడ్ థింగ్స్ యూ కెన్ లెర్న్. ఒకవేళ మన దగ్గర విజన్ ఉన్నది అనుకోండి, మన దగ్గర మంచి దృష్టి ఉన్నది అనుకోండి, వీ కెన్ టేక్ దట్. 90% ఉండొచ్చు సంథింగ్, వీ కెన్ టేక్ దట్ 10% గుడ్ థింగ్స్. సో బట్ in his personality lot of things. ఎవరైతే టార్చర్ చేసి, ఎవరైతే తనను దూరం పెట్టి ఇచ్చేసారో, బట్ ఈవెన్ హీ డిడ్ గుడ్ ఫర్ దెమ్, వెల్ఫేర్ ఆఫ్ దెమ్. అర్థమైంది కదా? సో నెవర్ యూస్ టు హ్యావ్ ఎనీ అంటే ద్వేషం, ఈర్ష పెట్టుకోవడం, వేరే వాళ్ళను గృణ అంటారు. ఏమంటారు? ద్వేషం, గృణను. అంటే హిందీ వర్డ్ నో. ఒక హ్యుమానిటీ, మానవత్వంతో అందరినీ సమానం చూడడం. సో దిస్ వాస్ ద గ్రేట్ ఎఫర్ట్స్. అండ్ హీ వాజ్ అలోన్ ఎట్ దట్ టైమ్, ఆల్మోస్ట్ ఓన్లీ సింగిల్ పర్సన్ విత్ దట్ లైక్ ఐడియాలజీ. ఆ స్టేజ్కి వెళ్ళిన పర్సన్ ఆయన ఒక్కడే. అంటే ఒక రకంగా చూస్తే అప్పుడున్న దాంట్లో ఈయన కింది నుండి వచ్చాడు కదా, అన్టచబుల్ నుండి. సో ఈ యూస్ టు ఫైట్ అలోన్, ఒకటే ఫైట్ చేయాలి. గాట్ మై మైండ్? సో దిస్ ఈస్ ద థింగ్స్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ హిమ్. ద మెయిన్లీ ఇస్ ద క్యారెక్టర్, పేషెన్స్, హ్యావ్ గట్స్ టు స్టాండ్. ఒక నిజాయితీగా ఏదన్నా చెప్పాలంటే వీ షుడ్ బి వెరీ ఫర్మ్ అండ్ స్ట్రేట్. ఒక న్యాయం పట్ల మనం, ఇఫ్ యూ వాంట్ టు ఫైట్, యూ హ్యావ్ దట్ గట్స్, రైట్? కరేజ్, పేషెన్స్. ఈవెన్ పేషెన్స్ కూడా కావాలా, పోయి డైరెక్ట్ పోరాడమేనా? సో నెవర్ హీ హాస్ బ్లడ్ షెడ్, ఓన్లీ హీ యూజ్ దిస్ అండ్ నాలెడ్జ్. విత్ దిస్ ఓన్లీ ఎవ్రీథింగ్ హాస్ చేంజ్. సో అంటే చాలా మంది కంట్రిబ్యూషన్ ఉన్నది, లాట్ ఆఫ్ పీపుల్ సాక్రిఫైస్ దేర్ లైఫ్, చాలా మంది ఉన్నారు. బట్ ఆయన ఒకేజన్ కాబట్టి వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ఇట్. ఓకే, I think you want something. Anyone want anything to tell or anything? Shall we close? Okay? Good. Thank you. Thank you.